ప్రైజ్లాడండి. ఇప్పుడు వచ్చిన సంస్థలందరికీ ప్రైజ్లాడండి. ఇందాక దేవుడు 4వ వారం అన్నారు కదండి, అది నేనే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను. తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలయ్యా. December 31 కదా, ఫస్ట్ కుటుంబ ఆశీర్వాదం ఆదివారం కూడా వచ్చింది, మీరు నాతో మాట్లాడండి తండ్రి అని అనుకుని వచ్చానండి. అదే నాతో ఏం మాట్లాడాలంటే దేవుడు, నేను ఒకటే కోరుకుంటున్నాను. రోజు ప్రార్థనలోని నాకు December 31న భారతదేశం ఇస్తానన్నారు పాస్టర్ గారు. అది భారతదేశం తీసుకునే లోపలికి నేను కుమారుడు కొనవలసిన లక్షణాలన్నీ నాకు వచ్చేలా చేయటండి ప్రభా, మీరు ఇచ్చారు తండ్రి, మీకే ఉన్నానయ్యా. అలాగే ఇంకోటి ఏంటంటే, నాకు మొత్తం ఆరోగ్యం అంతా సరైపోవాలి, ఒక అనారోగ్య సమస్య కూడా ఏమీ లేకుండా ఉండాలి, మొత్తం లావుగా ఉన్నవాడిని సన్నంగా అయిపోవాలి, ఇంతకుముందు ఎలా ఉండేవాడిని అలాగే అయిపోవాలి, మొత్తం మీరే నన్ను మారుతున్నారు తండ్రి, మీకే ఉండాలన్నాను. నాకు ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న ఫోన్ చూడటానికి వెళ్దామని ప్రార్థన చేసుకున్నాను. మా డాడీ అసలు ఫోన్ కొనొద్దన్న ఆయన 12,000 ఫోన్ కొనొద్దన్న ఆయన 35,000 రూపాయలు ఫోన్ కొనమన్నారు. నాకు కళ వచ్చింది. కళ్ళలో ఏంటంటే ఒంటి నిండా బుడదుంది, దూరంగా సముద్రం ఉంది, అందులో మునిగి తేలేసరికి ఒళ్ళంతా వజ్రంలాగా వెళ్ళిపోతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు జీవించింది కాదు. దాదాపు మరణ పంచులుగా వచ్చేసాడు ఆ బురద. అయితే సముద్రం ఏంటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అందులో ములగడం అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవడం. తర్వాత ఎలా అయిపోయిందంటే శరీరం వజ్రం విలవలా హల్లెలూయా. అంటే అంత ఆరోగ్యం కుమారుడికి ఇవ్వబోతున్నాడు. రెండవసారి మొన్నసారి కూడా బాప్తిసం గురించి వచ్చింది కళ.